ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని అనేక మందికి తెలియజేస్తున్నప్పుడు అలాగే దైవ సేవకులు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మరి ముఖ్యంగా మరి మీరు అనేక మందికి తెలియజేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మొట్టమొదటి బైబిల్ క్విజ్ కార్యక్రమంలో 26 మంది విజేతలుగా సరైన సమాధానంతో నిలవగా మరి ఈ యొక్క కార్యక్రమంలో 44 మంది అద్భుతంగా సమాధానాలు అనేవి పంపడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క కార్యక్రమం ఇంకను దేవుని యొక్క ఆత్మచేత అనేక మంది మరి విశ్వాసులైన వారు యవనస్తులైన వారు దేవుని చేత దేవుని వాక్యంలో నడిపించబడాలి, ఈ కార్యక్రమం ద్వారా బలపరచబడాలని కేవలము ఈ యొక్క ఉద్దేశము ద్వారా మరి ఎంత కష్టమైనా కానీ మరి మొబైల్ తో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎడిటింగ్ అనేది కూడా మరి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి అనేక సార్లు ఎడిటింగ్ కూడా మరి చాలా సార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ మరి దేవుడు ఇచ్చిన ఈ పని పట్ల మరి భారముతో ముందు కొనసాగుతూ ఉన్నాం. అందుని బట్టి మరి మీరు కూడా ఈ కార్యక్రమానికి అలాగే ఒక వీడియో లింక్ అనేక మందికి పంపిస్తున్నారు. పంపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మంగళవారం నాడు జరిగిన సామెతల గ్రంథం నుంచి ప్రశ్నలు 7 అని సమాధానాలు ప్రతి ఒక్కరు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అందుని బట్టి ప్రతి వందనాలు. ఈ సమయంలో ఆ యొక్క 7 ప్రశ్నలకి సమాధానాలు ఏమివి చూద్దాం. ప్రేమ బిడ్డలారా, చూశారు కదా 7 ప్రశ్నలకి సమాధానాలు. మరి చాలా మంది యొక్క ప్రశ్నలకు సమాధానాలు మరి కొందరు మరి వాక్యము అనేది సమాధానం ఇస్తూ ఉన్నారు, రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అది మీరు గమనించాలి. మరి రిఫరెన్స్ అలాగే మరి ఆ యొక్క ప్రశ్నకు జవాబు కూడా 2 ఇవ్వాలని మేము మనం చేస్తూ ఉన్నాం. 2 కూడా మరి నెక్స్ట్ వీడియోలో చూడండి. అదే రీతిగా మరి ఇవ్వబడిన ప్రశ్నను 2-3 సార్లు ఆ యొక్క వినండి. విన్న తర్వాత మరి చాలా మంది చాలా అద్భుతంగా ప్రశ్నలు అనేవి ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఎలా అంటే వైట్ షార్ట్ ఒకటి తీసుకోండి, అంటే వైట్ పేపర్ ఒకటి తీసుకోండి, దాని మీద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా రాసి మరి ఫోటో తీసి నిజంగా పంపిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అనేక మంది వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నారు, అదే రీతిగా మరి టైపింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ సమయంలో మరి ఎప్పుడని ఎదురు చూస్తున్నాం. ఈ 44 మందిలో మరి విజేతలైన వారు ప్రేమ దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క పేర్లు ప్రకటించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా సుజాత గారు తాడేపల్లిగూడెం నుంచి గత ఎపిసోడ్లో అలాగే ఎపిసోడ్లో 2 మరి ఎపిసోడ్లో కూడా వారు పాల్గొనడం జరిగింది. మరి వారు ఈ యొక్క విజేతగా లక్కీ డ్రాలో పాల్గొనడము అలాగే విజేతలో లక్కీ డ్రా ద్వారా మొట్టమొదటిగా వారు రావడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగుగాక. తదుపరి మరి 9th క్లాస్ చదువుతున్న జాన్ వెస్లీ యొక్క మరి తమ్ముడు చాలా అద్భుతంగా సమాధానాలు ఇచ్చున్నారు. అదే రీతిగా దేవుని యొక్క కృప ద్వారా లక్కీ డ్రాలో ఎన్నికైనందుకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నాం. మరి 3వదిగా దుర్గా ప్రసాద్ వ్యామవరం మరి యొక్క వేదరి కూడా చాలా అద్భుతంగా సమాధానాలు ఇచ్చున్నారు. అదే రీతిగా మరి ఈ యొక్క 44 మందిలో ఈ 3 లక్కీ డ్రాలో మరి విజేతలుగా ఉండి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. వారిని దేవుడు దీవించి ఆశ్రయించారు. మరి ఒక్కొక్కరు మరి చిన్న గ్రీటింగ్స్ అనేవి ఈ సమయంలో అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ఈ క్విజ్లో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రదర్ తిమోతి గారి ద్వారా ఈ క్విజ్లో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు క్విజ్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. దేవాది నిజ దేవుని తెలుసుకునేటకు మంచి తరుణం. యవనస్తులు కూడా ఈ మంచి తరుణాన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని
దేవునిలో ఎక్కువగా బలపడుటకు ఈ అవకాశం ఇచ్చిన తిమోతి గారికి వందనాలు. దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని బైబిల్లోని మంచి మర్మాలను తెలుసుకోవటానికి ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి నిండు హృదయపూర్వక వందనాలు. ప్రభు నామన వందనాలు. ప్రియమైన తిమోతి అన్నగారికి వందనాలు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ కార్యక్రమం వల్ల నేను చాలా ఆధ్యాత్మికంగా బలపడ్డాను. ఈ కార్యక్రమం నాకు చాలా నచ్చింది. ఈ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. ఇలాంటివి మరెన్నో నిర్వహిస్తారని తిమోతి గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమం చాలామందికి తెలియజేశాను, ఇంకా చాలామందికి తెలియజేస్తాను. ఈ కార్యక్రమం పెట్టినందుకు తిమోతి అన్నగారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు నామమునకు వందనములు. ఈ కార్యక్రమం నిర్వహించిన తిమోతన్నకి, దైవజనులకి, వాళ్ళ సభ్యులకి అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. సామెతల గ్రంథం మీద మీరు నిర్వహించిన ఈ క్విజ్ని సామెతల గ్రంథం బాగా చదువుకొని మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కొని చేయటం వల్ల మంచి అనుభవం కలిగింది. బైబిల్ గురించి బాగా తెలుసుకునే అవకాశం మాకు కలిగింది. ఇటువంటి ఆలోచన విధానం వచ్చిన వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమములు మరెన్నో చేయాలని, వాళ్ళని ఆ దేవుడు దీవించాలని, గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రేమ దేవుడు బిడ్డలారా, మరి విన్నారు కదా, ముగ్గురు సహోదరులు లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచి ఉన్నందుకు వారి యొక్క సంతోషాన్ని, అలాగే వారి గ్రీటింగ్స్ ని వారు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా సిద్ధపడి నేర్చుకున్నారో ఆ రీతిగా తెలియజేస్తారు. అందుని బట్టి వారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి 44 మందికి కూడా ప్రత్యేకంగా వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి మీరెంతో ప్రయాసపడ్డారు. దేవుని వాక్క ఆశీర్వాదాలు అనేవి ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకము అశాశ్వతమైనది. ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా గృహం నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుందండి. ప్రేమ దేవుడి ఒక లోకం ఒక దినాన్ని గతిస్తుంది, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలుస్తూ ఉంటుందండి. కాబట్టి ప్రేమ దేవి గతించిపోయిన వాటి మీద కాదు, కానీ మన ఆశ పైనున్న వాటి యందు మనము మనస్సు కలిగి పైనున్న వాటి కొరకు మనం ఎదురు చూస్తే ఆ దేవాది దేవుడు జీవకిరీటమును అలాగే తన రాజ్యములు అద్భుతమైన కార్యాలు మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పైన వాటి మీద మన మనసు ఉండాలంటే దైవ వాక్యాలు మనం ధ్యానించాలి, దైవ గ్రంథాన్ని మనం చదవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా ఒకవేళ చదవలేనట్టుగా ఉంటే, ఒకవేళ ఈ 2 ఎపిసోడ్లో పాల్గొనేట్టుగా ఉంటే మరి పాల్గొనండి. అదే రీతిగా పాల్గొన్న వారు మరి మీకు దేవుడు కూడా అవకాశాన్ని ఇస్తాడు. మరి యొక్క విన్నర్ గా అవడానికి దేవుడు కూడా అవకాశం ఇస్తాడు. ఎంత మాత్రం నిరాశపడకండి. మరి ప్రేమ సరైన సమాధానాలు పంపించిన వారు ఆయా జిల్లాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి పాల్గొని ఎంతో ప్రయాసపడి మరి వారు ఉన్నారు. కాబట్టి వారి పేర్లు కూడా స్క్రీన్ మీద మనము చూద్దాం. నలభై 44 మంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూశారు కదా, మరి ఈ వారము జరిగిన ఈ యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమం ద్వారా విజేతలైన వారు, అలాగే మరి ప్రైజ్ మనీ గెలుచుకున్న వారు చూశారు కదండి. మరి చూస్తున్న మీరు కూడా పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మరి ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి వచ్చే మంగళవారం 21వ తారీఖున మత్తయి సువార్త మీద బైబిల్ క్విజ్ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. కాబట్టి మరి మీ యొక్క స్నేహితులైన వారికి, అలాగే ఇంకా ఎవరైనా మరి వీడియో చూస్తున్న మీరు పాల్గొనాలని అనుకుంటే తప్పకుండా మరి 21వ తారీఖు మంగళవారం ఉదయం 6 గంటలకి మరి ఇదే ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వీడియో
అందరికంటే మీకు ముందుగా రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి తప్పకుండా. మరి ఈ వీడియో అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క కార్యక్రమాన్ని ఇంతగా మరి బలపరచబడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.